పేదలకు కానీ మంచి చేసే విషయంలో కానీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేసే మనస్తత్వం కాదు. అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. సత్తెనపల్లి నుంచి రాంబాబు నిలబడతా ఉన్నాడు. నిజంగా సిద్ధమని మొట్టమొదటి చేయి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంబాబు దగ్గర నుంచే మొట్టమొదటి చెయ్యి పైకి లేచింది. నిజంగా అంతటి మంచివాడు, అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా. మీ చల్లని దీవెనలు అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి, కానీ మనసు మాత్రం వెన్న అని మాత్రం ఖచ్చితంగా చెప్తా నేను. అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. నర్సరావుపేట నుంచి సీనన్న నిలబడతా ఉన్నాడు. డాక్టర్గా మీ అందరికీ కూడా పరిచయస్తుడే, మంచివాడు, సౌమ్యుడు. సీనన్నకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. వెనుకొండ నుంచి బ్రహ్మనాయుడు నిలబడతా ఉన్నాడు. నిజంగా మనిషిలో కల్ముషం లేనివాడు. ఎవరైనా వస్తే మాత్రం ఎప్పుడూ కూడా సహాయం చేయడంలో ముందడుగే ఉంటాడు. బ్రహ్మనాయుడన్న మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా పొరపాటున మర్చిపోయి ఉన్నా, తెలియకపోయి ఉన్నా, మన గుర్తు ఫ్యాను. అక్కడ ఉన్న అక్కలు, అవలు మన గుర్తు ఫ్యాన్ అమ్మా. అక్కడున్న వాళ్ళు కూడా మన గుర్తు ఫ్యాన్ అమ్మా. మన గుర్తు ఫ్యాను. పేదల భవిష్యత్ కొరకు ఫ్యాన్ ఎప్పుడు కూడా మన ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్ లోనే ఉండాలి. మన బ్రతుకులు బాగుపడాలంటే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.